చెప్పారు. మార్చ్ 17 అనేది మీ డెడ్‌లైన్. ఎందుకంటే తర్వాత లోక్సభ ఎన్నికలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఓటమి జరిగింది. ఎవరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి అధైర్యపడకూడదని చెప్పేసి ఎవరు చెప్పడం జరిగింది. కానీ ఈ డెడ్‌లైన్ లోపం మీకు అవుతుందంటారా? సాధ్యమవుతుందంటారా? డెఫినెట్గా అండి. అందుకే మేము చెప్పినాం, మా ముఖ్యమంత్రి మంత్రిగా మేము మొదటి నుంచి చెప్తున్నాం, 100 రోజుల సమయంలో కనీసం బీఆర్ఎస్కు కనీసం 100 రోజులు కూడా వెయిట్ చేసే, అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత సమయం, ఎందుకంటే నేను అదే చెప్పాను మొదటి నుంచి, వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. కనీసం ఆ వ్యవస్థలన్నింటిని కూడా, రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటిని కూడా రిస్టోర్ చేయడానికి కొంత సమయం పడుతుంది. కనీసం ఆ సమయం కూడా లేకుండా మొదటి రోజే మీరు చూడండి, మేము అసెంబ్లీ 7th రోజు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9th అసెంబ్లీ ఏర్పాటు చేస్తే ఆ రోజు నుంచే వాళ్ళు క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు కేటీఆర్, హరీష్ రావు గారు. అంటే కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ అంటే వాళ్ళు ఎంతసేపు విమర్శించడం, అంటే విమర్శ కూడా ఎట్లుండాలంటే మేము నమ్ముతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. డెఫినెట్ కూడా ఆ స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో మిత్రమైన ప్రజాస్వామ్యంలో పాలక పక్షం, ప్రతిపక్షం రెండు ఉండాలి. ఆ రెండు ఉండాలని నమ్మే పార్టీ. కనీసం మీరు ప్రతిపక్షం లేకుండా గతంలో మీరు ఏ విధంగా చేసిరో తెలంగాణ ప్రజలందరికీ తెలియంది కాదు. మేము ఇవాళ మీరు చూడండి, గతంలో 9.5, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు విశ్లేషకులు పెద్దలు, ఎప్పుడైనా 9.5 ఏళ్లుగా కనీసం అసెంబ్లీ డిబేట్ చూశారా అండి? ఐ కెన్ ఛాలెంజ్ యూ ఎనీబడి. మీరైనా ఎప్పుడైనా 9.5 ఏళ్లుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు ఎంత సమయం ఇచ్చారు? మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో, ఈ ప్రజాపాలనలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాపాలనలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ఎంత సమయం ఇచ్చారు? మీరు ఎప్పుడన్నా ఇచ్చారా? మీరు అంటే మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఇది చాలు కదా, ఆ డిఫరెన్స్ చాలు కదా. మీరు మొన్న కేటీఆర్, హరీష్ రావు మీరు ఎప్పుడైనా మా ఆపోజిషన్ అప్పుడు ఉన్నప్పుడు గతంలో సిఎల్పి నాయకుడు ఉన్నటువంటి మా నాయకులకు ఎప్పుడైనా అవకాశం ఇచ్చారా? మీరు కనీసం ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుల యొక్క వాళ్ళ యొక్క కన్సిడర్ చేశారా మీరు అసెంబ్లీలో? మీరు ఆండి వేళ మాట్లాడేది. మేము ఏం చెప్తున్నా అంటే డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం ఖచ్చితంగా. గతంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఏ విధంగా హామీ ఇచ్చిందో ఇచ్చి తీరాం. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం. ఇందులో ఎవరికి కూడా ఏ డౌట్ అవసరం లేదు. అయితే దానికంటే ముందు మనం కొన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఎక్సెస్ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ దాదాపు 6.5 లక్షల కోట్లుగా అప్పులు చేశారు. మరి ఈ సంపద అంతా ఎవరికి దోచిపెట్టారండి? ఇలా పెద్దలు ఇప్పుడే ఇలా కాళేశ్వరంలో ఎంత జరిగింది అవినీతి, ఇలా కాళేశ్వరం, అందుకే చెప్తాం, మనం చెప్పడం కాదు కదా. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా కాగ్ రిపోర్ట్ కూడా చెప్తుంది. దానికి ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. అవన్నీ కూడా ఎంతసేపు డబ్బుల కోసం చేసే విధంగా ఉంది అని. సో ఇలా అందుకే చెప్తున్నాం మేము, అందుకే మేనిఫెస్టోలో చెప్పాం డెఫినెట్ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఈ 9.5 ఏళ్లుగా తెలంగాణలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద. సో ఈ విధంగా ఆ విధంగా ముందుకెళ్తాం. మీరు ఏదైనా క్రిటిసైజ్ చేయాలనుకుంటే సజెషన్స్, సలహాలు గవర్నమెంట్ ఒక పాజిటివ్ ఇవ్వండి, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసైజేషన్ చేయాలి తప్ప ఇంత వేగ్గా ఉట్టిగానే వచ్చేసి గవర్నమెంట్ రాగానే ఎట్లయిపోతాయండి? కనీసం మీరే అడిగారు. మీరు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత సమయం అడిగండి? ఫస్ట్ టైం అధికారం వచ్చినప్పుడు కూడా మాకు ఇంకో సరిపోదు, సమయం సరిపోదు, మాకు రెండోసారి అధికారం ఇవ్వాలను. కనీసం మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం 1 రోజుల సమయం, 2 రోజుల నుంచే విమర్శిస్తే మిమ్మల్ని ఏమనాలో కనీసం మాకు ఎందుకంటే ఒక విజ్ఞులుగా చదువుకున్న వ్యక్తులు మాకు భాష కూడా మేము వాడట్లేదు. ఎప్పుడు విమర్శించాలి? మీరు ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఐడియాస్ ఇవ్వండి. ఏ విధంగా గవర్నమెంట్ తెలంగాణ మన అందరి లక్ష్యం, అందరి లక్ష్యం తెలంగాణ అభివృద్ధి జరగాలి. మీరు ఆ విధంగా ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. ఈ ప్రభుత్వం అందరి సజెషన్స్, సలహాలు, సూచనలు తీసుకుంటుంది. మీకు కూడా వెళ్ళండి, ఇలా మీరు సెక్రటరీకి వెళ్ళి కలవండి మంత్రులని, ముఖ్యమంత్రిని, ఏ విధంగా ఎట్లా ముందుకెళ్ళాలి ఏమన్నా ఆ విధంగా చేయండి. మీరు గతంలో మీ ముఖ్యమంత్రి ఎవరైనా కలిసిండని మీ ఓన్ మంత్రులకే కనీసం అపాయింట్మెంట్, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి చరిత్ర మీది. మళ్ళీ మీరు కూడా వచ్చి మాట్లాడితే ఎందుకన్నా? ఏదైనా మాట్లాడితే కనీసము ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ డిఫరెన్స్. గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఇవాళ ప్రజాపాలన ఎప్పుడైనా మీరు మీ సీఎం సెక్రటరియట్కి ఎవరైనా అలౌ చేశారా? మీ యొక్క ప్రగతి భవన్ పేరు పెట్టుకొని ఎవరైనా గడిలకు ఎవరైనా అలౌ చేశారా? ఇవాళ చూడండి, మీరు వెళ్ళి కలవండి, ఎంత స్వేచ్ఛగా ఉన్నారో. ఆ డిఫరెన్స్ చాలదా అన్న? నేను ఏమంటున్నా అంటే మీరు డెఫినెట్ కూడా క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు క్రిటిసైజం చేయాలి, ఎప్పుడు చేయాలండి? మీరు కనీసం సమయం ఇవ్వండి. ఇవాళ మా ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం రెస్ట్లెస్గా వర్క్ చేస్తురండి. రోజుకు 18 గంటలు. మీరు చూడండి, మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా కనీసం సెక్రటరియట్కి వచ్చిండా? మంత్రులు ఎప్పుడైనా సెక్రటరీలకు వచ్చిరా? ఫామ్ హౌస్లో ప్రజాస్వామ్యంలో పాలన ఎక్కడి నుంచి జరగాలండి? ఇలా మేధావి ఉన్నాడు ఇలా ఒక ప్రొఫెసర్ చెప్పండి ఎక్కడ జరిగేది? ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సెక్రటరీ నుంచి పాలన జరుగుతుంది. ఫామ్ హౌస్ల నుంచి పాలన జరిగిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా అండి?
ఇవాళ అందుకే మీకు బుద్ధి చెప్పిర్రు. మీరు మళ్ళా కూడా ఇట్లనే చేస్తే డెఫినెట్ కూడా రాబోయే రోజులల్లా మీకు తగిన బుద్ధి గతంలో చెప్పారు ఏ విధంగా మళ్ళా కూడా మీకు అదే బుద్ధి చెప్తారు. మీరు ఇంకా మారనంటే అది మీ ఇష్టం. తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఎవరిని ఎక్కడ పెట్టాలో